ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 13. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. సంఖ్యాకాండం 17:5. కోరహు మరియు అతని సమూహం మోషేపై అసూయపడిరి. వారు 250 మందితో కూడి మోషే అహరోనులకు విరోధముగా తిరుగుబాటు చేసిరి. దేవుడు వారిని ఎంతో తీవ్రంగా శిక్షించినను ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషేకు విరోధముగా సనుగుటను ఆపలేదు. సంఖ్యాకాండం 16:41. అందుచేతనే దేవుడు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను తీసుకొని ప్రత్యక్ష గుడారములో ఉంచుమని మోషేకు చెప్పెను. తరువాత ఆయన ఇట్లనెను, నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధంగా సణుగుచుండు సణుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. సంఖ్యాకాండం 17:5-7. మరుసటి దినమున వారికి ఆశ్చర్యము కలిగించినదేమనగా అహరోను పేరు గల కర్ర చిగిర్చి పుష్పించి బాదము పండ్లు గలదాయను. సాధారణముగా బాదము చెట్టు ఫలించుటకు చాలా కాలం పట్టును. ఇక్కడ ఒక్క రాత్రిలోనే ఆ కర్ర చిగిర్చి పుష్పించి ఫలించెను. దీని ద్వారా అహరోను కర్ర ఇతర కర్రల వలె కనబడుచున్నను చాలా భేదం ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడు. ఇతర కర్రలలో లేని ఒక విధమైన జీవము ఆ కర్రలో కలదు. అది పరలోక జీవము. ఒక విత్తనమును భూమిలో నాటి నీరు కట్టినప్పుడు ఆ విత్తనములో జీవం ఉండును గనక అది పెరుగును. అయితే అహరోను కర్ర పూర్తిగా ఎండిపోయినదైనను అదే కర్ర పుష్పించి ఫలించెను. దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు అదే శక్తి బయలుపరచబడినట్లు ఆదికాండం 1:11 చదువుదము. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. అక్కడ విత్తుట, దున్నుట, కూర్చుట లేదు. దేవుడు కేవలం పలుకుగా వివిధ రకములైన చెట్లు కలిగెను. అది దేవుని మాట యొక్క శక్తి. మోషే అహరోనులు సామాన్య ప్రజలైనను దేవుడు వారిలో నూతన జీవమును ఉంచెను. దేవుని ఆత్మ వారి ద్వారా పనిచేయుచుండెను. మోషే ప్రభువుకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన వర్తమానమును ఇవ్వవలసి ఉన్నది. దేవుడు అతనికి ఏమైతే చెప్పెనో దానికి ఏమీ కలపకుండా అతడు చెప్పెను. అయితే కోరహు అతని అనుచరులు అంతయు మోషే తన సొంత జ్ఞానంతో చెప్పుచున్నాడని తలంచిరి. మోషే అహరోనులు ఇతరుల వలనే అదే మాటలు మాట్లాడినను వారి మాటలలో జీవము గలదు. ప్రతి ఒక్కరూ వారి మాటలలో జీవం ప్రవహించుటను చూడగలరు. వారి ప్రతి మాటలోనూ శక్తి, అధికారము గలదు. అయితే వారు ఇశ్రాయేలీయుల సమాజ ప్రధానులు గనక తాము కూడా మోషే వలె మాట్లాడగలమని తలంచిరి. పుష్పించిన ఈ కర్ర ద్వారా దేవుడు వారు కేవలం ఎండిపోయిన కర్రల వంటి వారిని వారికి చూపించెను. మోషే అహరోనుల విషయమైతే వారిలో శక్తి గలదు. దేవుడు వారిని తన సేవకై ఏర్పరచుకొనునని రుజువు చేసెను. అనేకులు అధిక జ్ఞానమును సంపాదించుట ద్వారా ఈ లోకంలో గొప్ప బోధకులు కాగలమని తలంచుదురు. వారిలో సంతోషం ఉండదు మరియు శక్తి ఉండదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బోధించి ఎంతో జ్ఞానంతో ప్రసంగించవచ్చును. అయినను వారిలో కేవలం ఎండిపోయిన స్థితినే చూడగలము. మత్తయి సువార్త 7:22, 23 మనకు గంభీరమైన ఒక హెచ్చరిక గలదు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక.
ఆమేన్.